డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారు నిర్మించే ఇళ్లకు భారీ ఆఫర్ ప్రకటించింది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే G+1 ఆలోపు బిల్డింగ్ కి రూపాయి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. ఇక కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీలు అన్నింటిలో ఇది అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. స్పందన, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న ఆ ప్రజలకు సంబంధించి కొంతమేరకు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నట్లు కనపడతా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆ ఇంటి నిర్మాణానికి కానీ, మధ్య తరగతి ప్రజల ఇంటి నిర్మాణానికి కానీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ₹1 ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం అనేది ఒక సంచలనంగా మారిన ఆ పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ఒకంత అందరూ ఆశగా, ఆతృతగా గతంలో ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. పేదల ఇళ్లకు సంబంధించి కానీ, మధ్యతరగతి ఇళ్లకు సంబంధించి కానీ తాము ఈ ప్రభుత్వానికి కట్టే పన్ను విషయంలో కీలక నిర్ణయం, ప్రభుత్వానికి కట్టే ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ప్రజలకు మంచి కలిగేలాగా సహాయం చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని ఒకసారి నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రూపాయికే ఇంటి నిర్మాణాన్ని ఇస్తూ రూపాయికే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఒక పెను సవాలుగా మారటంతో పాటు ప్రజలకు మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యొక్క కీలక నిర్ణయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మిగతా రాష్ట్ర ప్రజలు కూడా, ప్రభుత్వాలు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పేదల నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో G+1 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ కి ₹1 పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు, ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న ఘనత అయితే ఎప్పుడు లేదని చెప్పుకోవచ్చు. 50 చదరపు గజాల్లోపు విస్తరణలో చేపట్టే ఇళ్లకు మాత్రమే ఈ యొక్క అనుమతి ఇచ్చిన G+1 ఇంటి నిర్మాణానికి ₹1 ప్రభుత్వం అనుమతి ఇవ్వటం మాత్రం ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాగే G+5 ఉన్న ఇళ్ల నిర్మాణాలకి యథాతథంగా ఫీజు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఈ యొక్క ఈ G+1 నిర్మాణానికి ₹1 అనుమతులు అయితే నగరపాలక సంస్థ, నగర పంచాయతీల్లో అనుమతులకి అయితే ఈ ప్రభుత్వం ఇప్పటికే జీవో పాస్ చేసిన పరిస్థితి ఉంది. మధ్యతరగతి కుటుంబాలకి ఇళ్ల నిర్మాణ అనుమతులు, ఫీజులు భారం కాకుండా ఉండేందుకే ఆ కూటమి ప్రభుత్వం ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే G+1 లోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి ఉంది. దరఖాస్తుదారుడితో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా డ్రాయింగ్ ని ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసే ₹1 ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలాగా కూడా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా 6 కోట్ల ఫీజులు భారం అయితే తప్పనుంది. అసలు ప్రజలకు సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా అని గతంలో పలు సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. గతంలోనే ఇప్పటికే కూటమి నేతలు పలు సందర్భాల్లో మీడియా సమావేశాలను కూడా చెప్పిన పరిస్థితి ఉంది. G+1 ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా అనుమతులు ఇవ్వనుంది అని గతంలో కొంత మేరకు చెప్పినప్పటికీ సాధ్యమైన పనేనని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక పెను సంచలనం అనే చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.